హాయ్ అండి. హలో. ఐ యామ్ దొర్సాని అండి. దొర్సాని డబ్బుగొట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇదైతే నాది ఫస్ట్ వ్లాగ్ అనుకోవచ్చండి. షార్ట్స్ అయితే పెట్టాను. ఇదొచ్చేసి నాది ఫస్ట్ వ్లాగ్ అండి. ఫస్ట్ వ్లాగ్ ఈరోజు ఏంటంటే రేపటి పూజ కోసం ఈరోజు క్లీనింగ్ పనులైతే మనకుంటాయి కదండీ ముందు రోజు. ఆ క్లీనింగ్ పనులైతే మీకైతే షేర్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి నన్నైతే సపోర్ట్ చేయండి. నాకైతే కొంచెం సపోర్ట్‌నైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాగా మీకు నచ్చేలాగా మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోసే అయితే మీకు షేర్ చేస్తానండి. నా పేరొచ్చేసి దొర్సాని అండి. ఛానల్ నేమ్ కూడా అయితే దొర్సాని డబ్బుగొట్టి అని అయితే పెట్టుకున్నానండి. చూసారు కదా. ఫస్ట్ అయితే ఈరోజు వచ్చేసి ఫస్ట్ స్టవ్‌తో అయితే స్టార్ట్ చేశానండి. గ్యాస్ పొయ్యి మొత్తం అయితే ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఇలాగా సబ్బు పెట్టేసుకొని వాటర్‌తో క్లీన్ చేసుకోవటం ఇష్టమండి. కొంతమంది క్లాత్‌తో కూడా తుడుచుకుంటారు కదా. నాకు దానికంటే ఇలాగ సబ్బు పెట్టి వాటర్‌తో మొత్తము డీప్ క్లీనింగ్ లాగా చేసుకోవటం అయితే నాకు ఇష్టం అనమాట. అందరికీ ఇలా కుదరదులేండి. నాకు కూడా ఏమైతే ఇలాగ మొన్నటి వరకు నాకు కూడా ఏం లేదండి. క్లాత్‌తో తుడుచుకోవటమే. మేము రీసెంట్‌గా అయితే ఇల్లు మారామనమాట. ఇక్కడైతే నాకు ఇలాగ సౌకర్యంగా అయితే ఉందనమాట. షింకు ఇలాగ వాటర్‌తో కడుక్కోవటం అలా అయితే సౌకర్యం ఉందండి. ఇంతకుముందు మేమున్న ఇంట్లో అయితే షింక్ అయితే లేదండి నాకు. అందుకని క్లీనింగ్ చేసే అవకాశం కూడా అయితే లేదనమాట. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు క్లాత్తోనే తుడుచుకునేదాన్ని గ్యాస్ పొయ్యి. ఎంత క్లాత్‌తో తుడుచుకున్నా ఇలా వాటర్‌తో కడిగినంత నీట్‌గా అయితే ఉండదు కదండీ. నాకు ఇలా వాటర్‌తో కడుక్కుంటేనే బావుంటదనమాట. ఇక్కడ వచ్చేసి గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు తుడుచుకుంటున్నానండి. ఇల్లు ప్రతిసారి ఇల్లు తుడుచుకునేటప్పుడు మీరు కూడా ఈ 2 అయితే చిట్కాలు అయితే పాటించండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ మొత్తం అయితే పోద్దండి. ఇప్పుడు కొంచెం రాళ్ళుప్పు, కొంచెం పసుపు అయితే వేసుకోండి. మనకు కూడా అయితే ఏం అనుమానం, ఏం గిలిగా అయితే ఏమి ఉండదనమాట మనసులో. రాళ్ళుప్పు, ఈ పసుపు వేసుకొని ఇల్లు కానీ మనం తుడుచుకుంటే ఎలాంటి నెగెటివ్ అనేది ఇంట్లో అయితే ఉండదండి. మనకు కూడా అయితే మనస్ఫూర్తిగా ఉంటుందన్నమాట. ఇల్లు మొత్తము పసుపుతో శుద్ధి చేసుకున్నట్టే ఉంటుందండి. నేనైతే ఇల్లు తుడిచేటప్పుడల్లా కన్ఫామ్‌గా ఈ 2 అయితే వేసుకుంటానండి. చూశారు కదా. ఇల్లు తుడటం అయిపోయింది. ఇదిగోండి అసలు మనకి కొంచేపు వారంలో 2 రోజులైతే నేను ఇలాగ డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటానండి. మనము అప్పుడు వరకు పడ్డ కష్టము తెలీదండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చూసుకుంటే చూశారు కదా. నాకు కూడా అండి ఇల్లు తుడుచుకొని గ్యాస్ పొయ్యి ఇలా క్లీన్ చేసుకొని ఇలాగ గ్యాస్ పొయ్యి మీద ముగ్గులు వేసుకొని చూసుకుంటే చాలా తృప్తిగా ఉంటుందండి. వారం వరకు మనము మళ్ళీ అక్కడ దుమ్ముందే, ఇక్కడ దుమ్ముందే అని ఏం మనసులో అయితే పెట్టుకోలేమండి. మనస్ఫూర్తిగా క్లీన్‌గా ఉంది మన హౌసు అని అనుకుంటామండి. చూడండి, చూశారు కదా. నేనైతే వారంలో సోమవారము, గురువారము అయితే చేసుకుంటానండి ఇల్లు తుడుచుకోవటం, గ్యాస్ పొయ్యి క్లీను మొత్తం అయితే. ఎందుకంటే ఫ్రైడే పూజ చేసుకుంటాను, మంగళవారం పూజ చేసుకుంటానన్నమాట. ఈ 2 రోజులకు తర్వాత ముందు రోజులు ఇలా చేసుకుంటాను. ఇదిగోండి ముగ్గు గోడ అయితే బయట గోడ అయితే కడిగేసి ముగ్గు గోడ అయితే పెట్టేసానండి. ముగ్గు గోడ పెట్టేసుకొని చూశారు కదా. ఇది కార్తీక మాసం కదండి. గుమ్మం ముందు దీపాలు కన్ఫామ్‌గా పెట్టుకోవాలి కదండి. మీరు కూడా పూజ అయితే చేసుకుంటున్నారా? నేను నెల మొత్తం అయితే చేయట్లేదండి. నాకు కుదిరినప్పుడైతే ఇలా అయితే చేసుకుంటున్నాననమాట. ఇదొచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఇలాగా పూజ అయితే చేసుకున్నానండి. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ చేయండి. ఇదిగోండి
ఇంకా ఉదయాన్నే మార్నింగ్ అయితే అండి ఇంక పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి మా హస్బెండ్ నేనైతే ఇంక లెమన్ వాటర్ అయితే తాగుతామండి. ఇంక లెమన్ వాటర్ కూడా అయితే పెట్టేసుకున్నాను. ఇంక టీ ఎవరికంటే టీ అయితే మా అత్తయ్య అయితే ఇక్కడ ఉన్నారనమాట. మా అత్తయ్యకి అయితే టీ పెట్టేస్తున్నానండి. ఇంకా అదనమాట. ఇంకా ఉదయాన్నే లెగిస్తే ఇంక పనులు కూడా ఉదయాన్నే ఫాస్ట్‌గా అయిపోతాయి కదండీ! ఇంగా మా హస్బెండ్‌కి అయితే హాట్ వాటర్ ఇచ్చేసి, ఇంకా నేను కూడా అయితే తీసుకొని తాగేస్తున్నానండి. చూసారు కదా! ఇంకా సింపుల్ వ్లాగ్ అయితే మీకోసం అండి. మీకు నచ్చినట్టయితే నన్నైతే సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇంగా మా అత్తయ్య కూడా అయితే ఇంగ లెగిసొస్తున్నారనమాట. ఇంక వీళ్ళు లెగిసేసరికి నా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాలేండి. కంప్లీట్ చేసేసుకొని ఇంకా వాళ్ళకి ఇంగా అలాగా మా హస్బెండ్‌కి హాట్ వాటర్, మా అత్తయ్యకి టీ ఇంగా అలా అయితే రెడీ చేశాననమాట. ఇంగా సింపుల్‌గా వ్లాగ్ అయితే ఇంక ఇదండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.